హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ సండే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇంకా రోజు ఇంట్లోనే ఉంటారు కదండి, ఏమైనా స్పెషల్గా ఉండదామనేసి ఇక్కడ బగారా రైస్ అయితే చేస్తున్నాను. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే బగారా రైస్ పలావ్ ఒకటేనా అని నాకు డౌట్ అండి. మా సైడ్ అయితే పలావ్ అంటారు, ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే బగారా రైస్ అంటారు. సో రెండిటికి తేడా ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బగారా రైస్ అనే పదం నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాతే విన్నాను. ఇంతకుముందు మా సైడ్ అయితే ఎప్పుడు వినలేదండి. అక్కడ ఎవరు కూడా అలా పిలుచుకోరు, పలావ్ అని అంటారు. ఏపీలో ఈ పలావ్ చాలా స్పెషల్ అండి. ఎలాంటి ఒకేషన్ అయినా సరే పలావ్, చికెన్ కర్రీ ఖచ్చితంగా చేస్తారు. అయితే చేసే విధానం వేరుగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు కర్రీ కోసం, అలాగే పులావ్ కోసం కలిపి కట్ చేసేసాను. సో, అంచనా ప్రకారం పులావ్‌కి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకున్నాను. 2 గ్లాసుల బియ్యంతోటి నేను పులావ్ అయితే చేస్తున్నాను. సో, దానికి కావాల్సిన క్వాంటిటీ ప్రకారం కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నా. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులో చాలా రకాల వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ టమాటో, క్యారెట్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇంకా పచ్చి బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, ఇంకా తర్వాత ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్ ప్రాసెస్‌లో చేసేస్తున్నాను. ఇది సండే వ్లాగ్ అని చెప్పాను కదా! నిన్ననే అప్‌లోడ్ చేయాలి. కాకపోతే ఇక్కడ గణేష్ నిమజ్జనం జరుగుతుందండి. మా ఇంటికి రైట్‌లో, లెఫ్ట్‌లో కూడా గణేషుడిని పెట్టారు. సో, అది డీజే సౌండ్స్ అవన్నీ కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపించి వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదు నిన్న. ఇవాళ ఎడిటింగ్ అంతా కూడా చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత క్వాంటిటీ ప్రకారం రైస్ అయితే తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని పెట్టుకున్నా. ఆ రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నా. సో, బియ్యం వేసిన వెంటనే వాటర్ ఏయకుండా దాన్ని బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి వదిలేసామంటే రైస్ మనకి చాలా పొడి పొడిగా వస్తుంది. బాస్మతి రైస్‌తో చేస్తే ఇంకా బావుంటుంది. సో, నేను ఎలాగో సన్న బియ్యమే కదా అనేసి నార్మల్ రైస్‌తోనే రెగ్యులర్‌గా మనం రైస్ చేసుకుంటాం కదా, ఆ రైస్‌తోనే కుక్ చేసేస్తున్నాను. ఏమన్నా స్పెషల్స్ ఉన్నప్పుడు మాత్రమే బాస్మతి రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. లేదంటే నార్మల్ రైస్‌తోనే వండేస్తాను. ఇక్కడ కొంచెం సాల్ట్ ఏసుకోవాలండి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎందుకంటే కర్రీతో తినాలి కాబట్టి మళ్ళీ అందులో సాల్ట్, ఇందులో సాల్ట్ కూడా ఎక్కువైపోతుంది. అందుకని కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకున్నా. సో, ఫైనల్‌గా బగారా రైస్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నా. అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి బాగా పడుతుంది. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. క్లీనింగ్, కుకింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ పులావ్‌కి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో, దానికోసం ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటాలు బాగా మగ్గిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చికెన్ కూర అనగానే చాలామంది చాలా రకాలుగా వండుతూ ఉంటారు కదా! చాలా ఎక్కువ మసాలాలు వేసేసి కూడా వండుకుంటూ ఉంటారు. నాకైతే అలా ఇష్టం ఉండదండి. ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకుంటూ ఉంటాను. ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటాను. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత కొంచెం సాల్టు, పసుపు అలా వేసుకుంటాను. పసుపు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తానండి, నీసు వాసన రాకుండా ఉంటుందనేసి. మగ్గిన తర్వాత కారం అయితే వేసేసి లాస్ట్‌లో చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకుంటాను. సో, ఫైనల్‌గా నా చికెన్ కర్రీ రెసిపీ అయితే ఇలా సింపుల్‌గా ఉంటుంది. ఎక్కువ మసాలాలైతే వేయనండి. గరం మసాలా కానీ, ధనియా పౌడర్ కానీ, జీరా పౌడర్ కానీ అలా ఏమి వేయను. చాలా సింపుల్‌గా అయితే చేసేస్తూ ఉంటాను. కర్రీ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పటిలాగానే వంట అది పూర్తయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, సండే అయినా, ఫండే అయినా, మండే అయినా, ఏ డే అయినా సరే మనకి కుకింగ్, క్లీనింగ్ అనేది తప్పించుకోలేని పననమాట. అందుకనే ఎప్పటిలాగానే ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం లంచ్ అది చేసేసి బయటకైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంట్లోకి తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయండి. డీమార్ట్ షాపింగ్‌కైతే వెళ్తున్నాము. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. మేకోవర్స్ చేయక చాలా రోజులయిపోతుంది. 2 మంత్స్ పైననే అయిపోతుందండి. సో, నేను మంత్లీ కూడా మేకోవర్స్ చేసుకుంటూ ఉంటాను. కిచెన్, హాలు డెఫినెట్‌గా చేస్తూ ఉంటాను. అయితే 2 నెలల నుంచి చేయట్లేదనమాట. లుక్ కూడా నాకు బోర్ అనిపిస్తుంది చూసి చూసి. అందుకని కొంచెం చేంజ్ చేద్దామనేసి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే రాసి పెట్టుకున్నా. ఎలా చేయాలి, ఏంటి అనేది కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. సో, దాని ప్రకారమే డీమార్ట్‌కైతే వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కూడా సెర్చ్ చేసి తీసుకొద్దామని అనుకుంటున్నా. లక్కీగా ఏంటంటే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారండి. నిమజ్జనం గురించి వాళ్ళకి ఒక 3 డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు. ఆయన ఉండగానే నాకు కావాల్సినవన్నీ కొనిపెట్టేసుకున్నాననుకోండి, తర్వాత వీడియోస్ చేసుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. లేదంటే నాకు సడెన్‌గా గుర్తొస్తూ ఉంటాయి. అది తీసుకుంటే బావుండేది, ఇది తీసుకుంటే బావుండేదని. సో, అప్పటికప్పుడు వెళ్దామన్నా మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉండరు. నేను కూడా ఒక్కదాన్నయితే వెళ్ళలేను.
ఇంకా అందుకని ఏంటంటే ఆయన ఉండగానే కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేసుకున్నాననుకోండి. ఒక్కొక్కటిగా వీడియోస్ అన్నీ కూడా చేసుకోవడానికి వీలుంటుందని ప్లాన్ జేసి పెట్టుకున్నాను. ఇంకా దానికోసమే డీమార్ట్‌కయితే వెళ్తున్నామనమాట. సో, చాలా రోజులైపోయిందండి బయట షాపింగ్ కూడా అసలేమెళ్ళట్లేదు ఈ మధ్య అయితే. మెయిన్‌గా ఏంటంటే మా హస్బెండ్‌కి కూడా అసలు టైం ఉండట్లేదు. ఆయన మార్నింగ్ ఎళ్ళిపోతే 4 కల్లా వస్తారు. సో, వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఆఫ్టర్ 4 క్లాసెస్ ఉంటాయి. హోమ్ ట్యూషన్స్ కానీ, లేదంటే ఇన్‌స్టిట్యూట్ కానీ అలా ఉంటదనమాట. సో, నైటు 9 వరకు కూడా ఫ్రీ అవ్వరు. ఇంక అందుకని అసలు ఈ మధ్య బయటకి ఎక్కడికి ఎళ్ళట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాం. ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి అవసరమైనవన్నీ కూడా లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా వాటి ప్రకారమే షాపింగ్ అంతా కూడా చేసుకొని వద్దామని అనుకుంటున్నాం. ఇంక ఇక్కడ గ్యాస్ అంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నానండి. చికెన్ కర్రీ అలా నాన్ వెజ్ ఏదొండినా కూడా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. లేదంటే స్మెల్ అంతా కూడా పట్టేస్తదండి. చాలా స్మెల్ వస్తా ఉంటది కిచెన్‌లో. ఇంక అందుకని వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా గిన్నెలన్నీ కూడా తోమేసి కిచెన్ కూడా సర్ది పెట్టేసుకున్నా. ఇంట్లో పనంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మేము కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి చక్కగా లంచ్ అది చేసేసి బయటకైతే వెళ్దామని అనుకుంటున్నాం. టైం వచ్చేసి 12 అలా అవుతుంది. మళ్ళీ బిఫోర్ 5 ఇంటికొచ్చేయాలండి. ఇన్‌స్టిట్యూట్ ఉంటదనమాట 5:00 మళ్ళా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఇంటికి. అందుకనే కొంచెం ఎర్లీగా అయితే వచ్చేదే ఉందనమాట. ఇంక అందుకనే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం మేము ఇంటి నుంచి అంటే. సో, ఫైనల్‌గా ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉందనేది మీకిక్కడ చూపిస్తా ఉన్నాను. ఇంకా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు పిల్లలొస్తారనంటే మీరు ట్యూషన్ చెప్తారా అన్నట్టుగా కామెంట్ చేశారు. నేను ట్యూషన్స్ అయితే ఏం చెప్పనండి. మా హస్బెండ్ మ్యూజిక్ క్లాసెస్ తీసుకుంటారనమాట ఇంట్లోనే. సో, ఈవినింగ్ 5:00 నుంచి 8 వరకు కూడా క్లాసెస్ అయితే నడుస్తా ఉంటాయి ఇంట్లోను. సో, నేనైతే ఎలాంటి ట్యూషన్స్ చెప్పను. ఒకవేళ చెప్పాలనుకున్నా కూడా నాకు స్పేస్ అనేది కంఫర్టబుల్‌గా ఉండదండి. ఎందుకంటే వారానికి 3 డేస్ క్లాసెస్ జరుగుతాయి కాబట్టి, సో, పిల్లలొచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడానికి, క్లాసెస్ తీసుకోవడానికి నాకు కూడా కుదరదనమాట. ఇంకా అందుకని ఏంటంటే నేను ఎలాంటి ట్యూషన్స్ కూడా చెప్పట్లేదు. ప్రెజెంట్ ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ యూట్యూబ్ అయితే చేస్తున్నాను. నాకొక పాప కూడా ఉందండి. తను స్కూల్‌కైతే వెళ్తుంది. యూకేజీ చదువుతుంది. సో, మా వారు, నేను, మా పాప ముగ్గురమే ఉంటాము ఇంట్లో అయితే. ఇదనమాట మా ఫ్యామిలీ డీటెయిల్స్. ఇంకా డీమార్ట్‌కైతే వచ్చేసామండి ఇక్కడ. అన్ని రకాల వస్తువులైతే మీకు చూపిస్తా ఉన్నాను. చాలా బావున్నాయి. నాకేంటోనండి డీమార్ట్‌కొస్తే అసలు నేను రాసుకున్న లిస్ట్ ప్రకారం కాకుండా అక్కడ నచ్చిందల్లా తీసేసుకొని కొనేసుకుంటూ ఉంటాను. లిస్ట్ ఒకటుంటే నేను కొన్నవి ఇంకొకటుంటాయి. ఇంక అలా అనమాట. చాలా టెంప్టింగ్‌గా ఉంటాయి అక్కడ వస్తువులన్నీ కూడా. ఇంతకీ నేను రాసుకున్న లిస్ట్ ప్రకారం నాకొక వస్తువు కూడా దొరకలేదు. సో, ఎక్కడున్నాయని మొత్తం వెతుకుతా ఉన్నాను. ఇంక ఇవన్నీ కూడా చాలా క్యూట్‌గా అనిపిస్తే మీ అందరికీ చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ ఉంటాయండి. ఏ టు జెడ్ దొరుకుతాయన్నమాట. ఇంట్లో కావాల్సినవి గ్రోసరీ ఆర్గనైజేషన్ బాటిల్స్ కానీ, తర్వాత అన్నీ ఉంటాయండి. కప్స్ కానీ, అలా గ్లాస్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. చాలా బావుంటాయి ఇక్కడ ఐటెమ్స్ ప్రతీదీ కూడా. చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. ఇంకా డీమార్ట్ అంతా కూడా ఒక రౌండేసేస్తానండి ఫస్టయితే. అన్నీ చూస్తాను. మనకు అవసరమైనది మాత్రమే వెతుక్కొని, కొనుక్కొని వచ్చేయను. ప్రతీదీ చూస్తూ ఉంటానండి నేనైతే. సో, మనకు అవసరం లేకపోయినా ఇన్ఫర్మేషన్ అన్నా తెలుస్తుంది కదా! సో, నెక్స్ట్ టైమ్ కావాల్సితే ఈజీగా కొనుక్కోగలుగుతాం. ఏది ఎక్కడుంటుందో మనకు అర్థమవుతుందన్నట్టుగా మొత్తం తిరిగేస్తూ ఉంటాను. సో, ఇక్కడ ఎవరు ఏం చెప్పారండి. మనమే వెతుక్కోవాలి. ఏది ఎక్కడుంది అని చెప్తే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఫ్లోర్‌లో ఉంది, ఈ ఫ్లోర్‌లో ఉందని చెప్తారు అంతే తప్ప ఎక్కడుందనేది ఎవ్వరు క్లియర్‌గా చెప్పరు. మనమే వెతుక్కోవాలి. ఇంకా అలా వెతుక్కుంటూ అయితే మొత్తం డీమార్ట్ అంతా తిరిగేస్తాను నేను. సో, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కొత్త వస్తువులు కూడా మనకు తెలుస్తా ఉంటాయి. ఇది ఎలా యూజ్ చేసుకోవాలో అర్థమవుతూ ఉంటుంది. సో, ఇంట్లో ఇంకెంత బాగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తా ఉంటది కదండీ! సో, అందుకనే చూస్తూ ఉంటాను నేనైతే. ఇంకా లాస్ట్ ఫ్లోర్‌లో ఏంటంటే టాయ్స్ ఉన్నాయండి పిల్లలవి. టాయ్స్‌తో పాటు ఏంటంటే ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్‌లు అవన్నీ ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయోనండి. నేచురల్‌గానే అనిపిస్తున్నాయి నాకైతే. సో, వీడియో తీద్దామని అనుకున్నా. మా హస్బెండ్ ఏమన్నారంటే, "పాపని తీసుకొని పైనకెళ్తే టాయ్స్ అన్నీ కొనమని పేర్చి పెట్టేస్తది. మేము ఇక్కడే ఉంటాం. నువ్వెళ్లి చూసేసిరా" అని చెప్పారు. ఇంక అందుకనే ఫోన్ కూడా కిందే మర్చిపోయి పైనకైతే వెళ్ళిపోయాను. సో, ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. అసలు ఎంత బాగున్నాయో. మనం ఇంటిని అందంగా మార్చుకోవడానికి అవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకైతే. నేను ఫోన్ తీసుకెళ్ళుంటే నేను ఆ వీడియో కూడా షేర్ చేసేదాన్ని. చాలా బావున్నాయి. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదండి అక్కడ. జస్ట్ చూసేసైతే వచ్చేసాననమాట. సో, నెక్స్ట్ నేను ఏమన్నా ప్లాన్ చేసినప్పుడు వీడియోస్ కోసమైనా లేదంటే ఇలా మేకోవర్స్ చేస్తూ ఉంటాను కదా! అప్పుడైనా నాకు యూజ్ అవుతాయి కదా! అనేసి నేను చూస్తూ ఉంటాను. కొత్తగా నాకేం యూజ్ అవుతాయి అన్నట్టుగా కూడా తెలుసుకుంటూ ఉంటాననమాట. సో, ఫైనల్‌గా షాపింగ్ అది ముగించేసుకొని మేమైతే రెస్టారెంట్‌కొచ్చేసామండి. సో, ఆల్రెడీ 12:00 తినే బయలుదేరాం. కానీ బాగా తిరగడం వల్ల అలసిపోయామనమాట. అదే కాకుండా బయటకొస్తే మా వాళ్ళు ఖచ్చితంగా తినాలనే అని అంటారు. ఇంకా లైట్‌గా ఫుడ్ తినేసి వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఇంకా కిన్నెరాకైతే వచ్చామండి మేము. ప్రతిసారి ఇక్కడికే వస్తూ ఉంటాం. ఎందుకో అక్కడ ఫుడ్ మాత్రమే నాకు ట్రస్ట్‌గా అనిపిస్తది. సో, బాగా అంటే హార్ట్‌ఫుల్‌గా తినగలుగుతాననమాట. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఫుడ్ కూడా బావుంటుందిక్కడ.
ఇంకా ఇది కొత్తపేటలోనే ఉందండి. మాకు నియర్ బై అనమాట. ఇంక అందుకనే ప్రతిసారి కూడా ఇక్కడే వెళ్తూ ఉంటాము. ఇంకా చాలా రెస్టారెంట్స్ ట్రై చేశాను కానీ ఎక్కడ కూడా దీనికంటే బెటర్‌గా నాకు అనిపించలేదు. అందుకే ఇక్కడికే వస్తూ ఉంటామనమాట. సో, ఫైనల్‌గా షాపింగ్ ముగించుకొని వచ్చాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.